హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పాస్తా తయారు చేసుకోబోతున్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారండి. మనం వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా పాస్తా చేసి ఇచ్చామంటే ఎంతో టేస్టీ అయిన పాస్తాని పిల్లలు ఇట్టే తినేస్తారు. వెజ్ పాస్తా చేశానండి నేను ఈరోజు. ఎలా చాలా టేస్టీగా వచ్చిందండి. సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రము. మీరు ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉందండి పాస్తా మాత్రం. తయారు చేసుకునే విధానం చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఆ వాటరు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నాను. ఆ వాటర్లోని మనం కొంచెం రవ్వంతా సాల్ట్ వేసుకోవాలండి. వాటరు బాగా మరగాలండి. అది బాగా తెరులుతూ ఉండాలి అన్నమాట వాటరు. ఆ వాటర్లోనే మనం రవ్వంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక వాటర్ అలా మసిలిపోతున్నాయండి. నేను 2 కప్స్ తీసుకున్నాను పాస్తాను. మెజర్మెంట్స్తో అన్ని పక్కా కొలతలతో చేశానండి ఈరోజు. అందుకే సూపర్ టేస్టీగా వచ్చింది. అలాగా మరిగేటప్పుడు మనం ఒకటి నైఫ్ తీసుకొని కట్ చేసి చూసుకోవాలండి. మనకి అర్థమైపోతుంది అన్నమాట. కట్ చేసుకొని చూసుకుంటే అవి ఉడికాయా లేదా అని తెలిసిపోతుంది. ఉడికిపోయాయండి పాస్తా. ఇప్పుడు మనం వాటిని నీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వాటిని ఒకటి జాలి దాంట్లో తీసేసుకొని చల్లటి వాటర్తో మొత్తాన్ని బాగా క్లీన్ పెట్టేసుకోవాలండి. చల్లటి వాటర్లో మొత్తం తడిపేసుకుంటే అవి మనకి పుల్లాడుతూ వస్తాయన్నమాట. ముద్దగా రావు. అట్లా మనం ఒక 5 నిమిషాలు పెట్టేశాక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందండి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, నెక్స్ట్ క్యాబేజీ అండి, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, వన్ టమాటో తీసుకున్నానండి. మనం దాని మీద ఒక స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేస్తే అవి బాగా త్వరగా మగ్గిపోతాయండి. మొత్తం ఇది మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. తర్వాత వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని అవి మొత్తం పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. మొత్తం కూడా పాస్తాని అలా కలపెట్టుకోవాలండి. మొత్తం చూడండి అలా సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే మొత్తం మగ్గిపోయాయి. నెక్స్ట్ మనము ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు వేసుకున్నాను. ఒక 1/2 స్పూను కారం వేసుకున్నాను. ఇప్పుడు సాస్ వేసుకున్నానండి. టమోటా సాస్ నేను బయట నుంచే తెప్పించాను, అదే వేసుకున్నాను. టమోటా సాస్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా అండి. ఇది చాలా టేస్టీ వస్తుంది మనకి. చాట్ మసాలా వేసుకుంటే మనకి క్వాంటిటీకి తగ్గట్టు ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆరబెట్టేసుకున్న పాస్తాని వేసేసుకోవాలండి. ఆ పాస్తా వేసుకున్నానండి. మొత్తం మనకి చల్లరిపోయాయి, పూర్తిగా ముద్ద కట్టకుండా చూడండి. అలా మనం ఐస్ వాటర్ పెట్టి కడిగేసి పెడితేనండి పాస్తా మనకి అలా విడివిడిగా వచ్చేసిద్ది అన్నమాట. ఏం లేదండి, మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మొత్తం కలిపి పెట్టేసుకోవటమే. పాస్తా చాలా టేస్టీగా వచ్చిందండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కుకింగ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ లీస్ట్ వీటి మీద మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటారండి. మాకు ఇక్కడ మార్చర్లో అవైలబుల్గా ఉండవు స్ప్రింగ్ ఆనియన్స్. నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉందండి. లాస్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మొత్తం కలిపేసుకొని కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచానండి. అంతే, చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి మనకి పాస్తా. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.